పురాతనంగా వెలిసినటువంటి యొక్క స్వామి శ్రీ గుట్టరాజేశ్వర స్వామి ఎన్నో వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు సుప్రసిద్ధులైనటువంటి యొక్క మహానుభావులు ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలో దివ్యమైనటువంటి శివరాత్రి మహోత్సవాలు, కార్తీక సమారాధన ఉత్సవాలు, ఎన్నెన్నో ఉత్సవాలు ఈ విధంగా జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో స్వామికి నూతనమైనటువంటి యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలనే అక్కడ ఉండేటువంటి నిర్వాహకులు, అర్చకులు, పండితుల యొక్క అభిప్రాయం చేత తేదీ 1/11/2025 శనివారం నుండి తేదీ 3/11/2025 సోమవారం వరకు ప్రయాణిక దీక్షగా ఏకగుణాత్మకంగా సక్రమంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, నందికేశ్వర ప్రతిష్ట ఇత్యాదులన్నీ కూడా శైవాగమ ప్రకారంగా జరపడానికి నిర్ణయించారు కనుక భగవద్బంధువులు, భాగవతోత్తములు, భక్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి స్వామిని సేవించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భగవత్కృపాపాత్రయాలని ఆహ్వానిస్తున్నాను. మరి జగిత్యాల పట్టణానికి నైరుతి దిశందు గురులచే సిద్ధులచే పూజింపబడినటువంటి గుట్టరాజేశ్వర స్వామి మరి ఈ యొక్క పట్టణానికి నైరుతి తెలిసి స్వామివారి యొక్క పట్టణాన్ని కాపాడుతున్న గుట్టరాజేశ్వర స్వామి దగ్గర అనాది నుండి కూడా వేణయ్య గారు చెప్పినట్టు మహిమాయుతమైనటువంటి ఆ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి సహితంగా ఆనాడే మరి ఆ దేవాలయం వెలిసింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో సందర్భంగా ఈ అక్కడ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మరియు గర్భాలయంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి యొక్క ఆ యొక్క అమ్మవారి ప్రతిష్ఠ కూడా పునఃప్రతిష్ఠ చేయడానికి మరి వేణయ్య గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి శివయోగి శివాచార్య మహాస్వామి పీఠాధిపతి గారు రానున్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి వరకు అనేక కార్యక్రమాలు మరి అక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించబడతాయి. మరి అక్కడికి శశిస్థల బ్రహ్మ పీఠాధిపతి 1వ తేదీ నాడు అంటే వస్తారు. అలాగే ఆ రోజు యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతాయి. సాయంత్రం కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకొని మరి దీపోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలంలో. అలాగే తెల్లవారి 2వ తేదీన లక్ష బిల్వార్చన, ఎందుకంటే శివునికి అత్యంత ప్రీతిమైన మాసంలో కార్తీక మాసం కాబట్టి ఆ కార్తీక మాస ఫలితాన్ని పొందటానికి కొరకు శివుని దగ్గర గుట్టరాజేశ్వర స్వామి దగ్గర లక్ష బిల్వార్చన 108 జంటల చేత మరి నిర్వహించడం తలపెట్టడం జరిగింది. మరి 3వ తేదీ నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట అనంతరం 10:30 108 జంటల చేత కార్తీక మాసలో అత్యంత మరి పవిత్రమైనటువంటి ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా 108 జంటలతో నిర్వహించాలని చెప్పి మరి వేణయ్య గారి యొక్క సూచన మేరకు, వీరశైవ పండితుల సూచన మేరకు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. జగిత్యాల పట్టణం సుభిక్షంగా సురక్షితంగా ప్రజలందరికీ కూడా ఆశీస్సులు కలగాలని చెప్పి ఆ గుట్టరాజేశ్వర దగ్గర కార్యక్రమాల్లో మరి లక్ష బిల్వార్చన కావచ్చు, దీపోత్సవం కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, ఉమామహేశ్వర వ్రతంలో కూడా మరి భక్తులంతా పాల్గొనలా. మరి మన యొక్క శ్రీమాన్ వేణుగోపాచార్య యొక్క ప్రవచనం ఉంటుంది. అలాగే శ్రీశైల దేవస్థానం యొక్క ఆస్థాన మరి అక్కడ ఎవరైతే అన్ని కార్యక్రమాలను ప్రవచనం చేస్తారో డాక్టర్ మహంతయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రవచనం వస్తున్నారు. అలాగే శశిభూషణ్ సిద్ధాంతి గారని ఒక పంచాంగకర్త కర్ణాటక నుండి వారు కూడా గొప్ప వీరశైవ పండితులు, వారు కూడా ప్రవచనం ఈ కార్యక్రమంలో ఏర్పాటు జరిగింది. వీరే కాకుండా ఎందరో మంది మహానుభావులు ఈ యొక్క 3 జరిగే అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కార్తీక మాసం యొక్క సంపూర్ణ ఫలితం, గుట్టరాజేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఈ యొక్క జగిత్యాల ప్రజలు, జగిత్యాల పరిసర ప్రాంతాలు కూడా అందులో పాల్గొని ఆ శివుని కృపకి పాత్రులు కావాలని చెప్పి మా గుట్టరాజేశ్వర స్వామి కమిటీ తరఫున మీ అందరికీ కూడా ప్రజలు